హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి పట్టుతప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పేట్ బషీర్బాగ్లోని జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి కిరణ్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పేట్ బషీర్బాగ్లోని హాస్టల్లో ఉంటున్నాడు. ఈ హాస్టల్ పక్కనే ఉన్న మరో హాస్టల్లో ఉండే స్నేహితుడిని కలవాలనుకున్నాడు. హాస్టల్ గేట్ నుంచి కాకుండా పై అంతస్తు నుంచి పక్క అంతస్తులోకి వెళ్లాలనుకున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన సాయి కిరణ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన సాయి కిరణ్కు పెదనాన్నే అన్నీ తానే చూసుకుంటున్నాడు. ఈ ఘటన సాయి కిరణ్ బంధువులను కలిచివేసింది. ఒక్క నిమిషం ఇదేనా? ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, హైదరాబాద్ నగర శివారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కూడా అక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో నిన్న రాత్రి 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే ఆ విద్యార్థికి సంబంధించి కూడా మైసమ్మగూడలో ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సిఎస్సి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి సాయి కిరణ్ ఖమ్మం జిల్లా వాసిగా తెలుస్తోంది. అయితే నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కూడా సందీప్ అనే మరొక స్నేహితులతో కలిసి హాస్టల్ బిల్డింగ్ నుంచి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోకి, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దిగడం దేనికి అంటూ కూడా ఆ బిల్డింగ్ దాటే ప్రయత్నంలో కొద్దిపాటి గ్యాప్ మాత్రమే, ఒక 3 నుంచి 4 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి ఆ గ్యాప్ నుంచి ఇవతల బిల్డింగ్ లోకి రావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో మనం రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. అది మొదట సందీప్ అనే వ్యక్తి వచ్చినప్పటికీ కూడా వెనకాల రోడ్డు దాటేందుకు అది ఆ బిల్డింగ్ నుంచి వచ్చేందుకు ప్రయత్నించినటువంటి సాయి కిరణ్ కాలు జారడం జరిగింది. అక్కడనే ఆ మధ్యలో గ్యాప్ లో పడిపోయినటువంటి నేపథ్యంలో తీవ్ర గాయాలయ్యి ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి ఆ స్నేహితులంతా కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అయితే సాయి కిరణ్ చూసినట్టయితే ఖమ్మం జిల్లా వాసిగా తెలుస్తుంది. ఇతను చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. ఇతను ప్రస్తుతం ఇక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివేందుకు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. అతని పెదనాన్న మొత్తం తానే కూడా ఇతనికి ఖర్చులు కావచ్చు, ఇటు హాస్టల్లో ఉంచి కూడా ఇతనికి మొత్తం ఖర్చులన్నీ పరిస్థితి కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ప్రమాదవశాత్తు చనిపోవడం కూడా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎందుకంటే ఎంతో అన్యోన్యంగా అందరితో చాలా స్నేహభావంతో ఉన్నటువంటి సాయి కిరణ్ చనిపోవడం కూడా అటు హాస్టల్లో పాటు ఇటు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. కానీ ప్రమాదవశాత్తు జరిగింది. ఎలాంటి లేకపోవడంతో పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క హాస్టల్ యాజమాన్యం కూడా ఇలాంటి విద్యార్థుల పట్ల చాలా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్ రావడానికి తరచుగా జరుగుతున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడానికి కూడా పోలీసులు తప్పడుతున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం కొద్దిసేపటి క్రితం పోస్ట్ మార్టం ముగిసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లేందుకు కూడా డెడ్ బాడీని బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిందా వాసు? గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం కూడా ఇప్పుడు ఇంతకుముందే తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యేందుకు ఏర్పాట్లు కూడా అయిపోయాయి. మరి కాసేపట్లో కూడా ఖమ్మం జిల్లాకు అటు బంధువులందరూ కూడా రావడం జరిగింది. కానీ వీళ్ళంతా వాళ్ళు చెప్పినట్టు అంశాలకు సంబంధించి కూడా పాపం ఏకైక కుమారుడైనటువంటి వీరు కూడా సత్యనారాయణ అనే తండ్రి కూడా చిన్నప్పుడు చనిపోయారు, తల్లి కూడా చనిపోయింది. ఒక్కడే ఉంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇతని హాస్టల్లో ఉన్నత చదువుల కోసం చదివినట్టు కూడా అతని పెదనాన్న చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి పోలీసులు కూడా ప్రమాదవశాత్తు కింద కేసు నమోదు చేశారు. కానీ నెగ్లిజెన్సీ కూడా హాస్టల్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసే అవసరం ఉంది. ప్రస్తుతం డెడ్ బాడీని హాస్టల్ ఖమ్మం తరలిస్తారా లేదంటే ఫస్ట్ కళాశాల తరలిస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. కానీ ఆ కళాశాల మరోపక్క హాస్టల్ కావచ్చు, ఖమ్మం జిల్లాలో బంధువులందరూ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఆసుపత్రులకు చేరుకొని ప్రస్తుతం ఇతనికి నివాళులర్పించిన పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు, అంటే ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి హాస్టల్స్ లో ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వారి బాధ్యత హాస్టల్ యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ అంశంలో చూసినట్టయితే సాయంత్రం పూట ఈ విధంగా ఈ బిల్డింగ్ పై నుంచి 3 అంతస్తుల నుంచి ఇంకో బిల్డింగ్ లోకి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఏ ఒక్కరు నిర్వహించకపోవడం ఇది తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు క్వశ్చన్ చేయకపోవడంతో ఈ సంఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది చూడాల్సి ఉంది. గౌతమి, హాస్టల్ యాజమాన్యం ఏమంటోంది మరి ఇటువంటి ఘటన గురించి? అంటే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఉన్నటువంటి వార్డెన్ తో పాటు మరికొంతమంది తోటి విద్యార్థులను ప్రశ్నించారు. ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ లో మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బిల్డింగ్ పై నుంచి కింద పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే 3rd ఫ్లోర్ లో మొదటి వ్యక్తి సందీప్ దిగిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈజీగా దిగొచ్చని కూడా ఇతను సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ కాలు పడుతున్న నేపథ్యంలోనే చేయి స్లిప్ కావడం, లేదంటే ఆ కింద కాలు కూడా సరిగా
పెట్టలేకపోవడం అనేది కూడా అక్కడ కొంచెం సాయి కృష్ణ కొంచెం లావుగా ఉన్న నేపథ్యంలో కూడా దాటలేకపోవచ్చు అన్నటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఒకేసారిగా కింద పడిపోయాడు. మనం కింద కూడా చూసాం, కింద కూడా సీసీ కెమెరా విజయ్లో పడిపోయినటువంటి విజువల్స్ కూడా గమనిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఊటిని అతనికి సఫరీలు చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి కిరణ్ చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరిస్తున్న అంశమైనప్పటికీ, ఏదేమైనప్పటికీ పోలీసులు ఖచ్చితంగా హాస్టల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తాం. ఖచ్చితంగా వారి నిర్లక్ష్యాన్ని కేసు నమోదు చేసిన చెప్పారు. వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ కోసం పిలిపించడం జరిగింది. మొత్తం మీద విద్యార్థి ఈ కళాశాలకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, కానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్టల్లో సంఘటన కాబట్టి కూడా ఇది ప్రైవేట్ హాస్టల్ వరకు పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా వాళ్ళ బంధువులు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా దీనిపై పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో వారికి వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనా నిర్లక్ష్యం ఖచ్చితంగా దీంట్లో కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ఈ విధంగా బిల్డింగ్లు దాటం అనేది ఈ వయసులో అంటే కామన్ గా ఈజీగా దాటొద్దు అనుకున్నారు, కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క విద్యార్థి చనిపోవడం మాత్రం సంచలనం కలిగిస్తుంది. మరోపక్క చాలా విషాదంగా కనిపిస్తుంది. ఇటు బంధువులు కావచ్చు, ఇటు కళాశాల కావచ్చు, మరోపక్క హాస్టల్లో కావచ్చు, మొత్తం స్థానికంగా కూడా పూర్తి విషాదచాలం ఉన్న పరిస్థితి. హాస్టల్లో ఇప్పుడు పోస్ట్ మార్టం అనంతరం కూడా విద్యార్థి అంటే ఆత్మశాంతి కోసం కూడా నివాళులు అర్పించిన తర్వాత అనంతరం ఖమ్మం జిల్లాకు అంతిమయాత్ర కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.